అది కాదు నాన్న, నువ్వు ఒక మాట అన్నప్పుడు అది నాకు దానికి అర్థం సరిగా తెలియదు అన్న. స్టేజ్ మీద పాడిందమ్మా మీ నాన్న ఒక మాట మీ నాన్నగారికి చెప్పారు కదా, అయితే నీ అమాయకత్వము తెలియదు అన్నప్పుడు నాన్న నీకు చెప్తున్నాడు. మేము కూడా అలాగే నేను ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనోజ్ గారు కూడా ఒక డిస్కషన్ ఇక్కడ పెట్టారు, మీరు వచ్చారు అంటే ఇది 100% అందరికి అర్థమైపోయింది. నువ్వు సారీ చెప్పినవు, ఎవరు అంటే ఆ రెండు మాటలకి ఎవరైనా హట్ అయింటో సారీ అని చెప్పావు. దట్స్ ఆల్. కానీ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంటే, నేను ఈ రోజే కాదు నిన్న కూడా చెప్పాను సారీ. యాక్చువల్గా నేను మీరు అన్న విధానం కరెక్ట్గా చెప్పుంటే కనుక నేను సారీ కూడా చెప్పేటోనేమో అని కూడా నేను చెప్పాను, నిన్ననే చెప్పాను. మీరు అన్న విధానం, నన్ను అడిగిన విధానం, అంటే నన్ను మీరు ఒక 100,000 బూతులు ఇంట్లో మీరు అవుతున్నారు. నేను ఏమంటున్నానంటే సింగిల్ పర్సన్ కోసం అర్థం కావడం లేదు చెప్తున్నా, మీకు అర్థం కావడం లేదు. నేను ఏమంటున్నానంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీరు మాట్లాడిన పదాలు ఇంతమంది చెప్తుంది అదే, ఆ తర్వాత సెకండ్ ఎవరు మీ ఇద్దరు పర్సనల్ కూడా 1000 మంది చూసి నా బాధ ఏంటంటే ఆ పదాన్ని నాకు ఏదో తెలియదు, మీ వీడియో తెలియదు, అదే తెలియదు. మీరు అపాలజైజ్ చెప్పారు, అది క్లోజ్ అయిపోయింది. ఈ సెకండ్ టాపిక్ అయితే మీరు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం చెప్తుంది అదే కదా. అకార్డింగ్ టు యూ ద టాపిక్ ఇస్ ఓవర్, రైట్? రైట్. థ్యాంక్స్. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. సో ప్రెసెంట్ తను సారీ చెప్పారు, బట్ ఎందుకైనా అంతలా సీరియస్ అవుతున్నా అర్థం కావడం లేదు. సో ఇట్స్ డిబేట్ బిట్వీన్ 2 issues. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంటే ఎవరో మాట్లాడారంటే ఆయన మాట్లాడుకొచ్చారు, అక్కడితో క్లోజ్. అది సారీ చెప్పారు, పాజిటివ్ అయింది అనుకున్న లోపే మళ్ళీ ఆయన దాన్ని క్రిస్ క్రాస్ చేస్తూ ఎందుకు అసలు మేబీ ఎమోషన్లో ఉంటే ఉండొచ్చు, బట్ దాన్ని మళ్ళీ ఆయన అనవసరంగా ఇంకేదో హైప్ చేసుకుంటున్నా అనిపిస్తోంది. సో ఫైనల్ చూద్దాం. మరి మీరు ఏమైనా కంక్లూజన్ ఇస్తారా? ఎందుకంటే ఇంత పెద్దలు ఇక్కడ ఉన్నా కూడా సంజయ్ రెడ్డి గారు చెప్పింది అదే, సర్వోత్తం గారు చెప్పింది అదే. తన విషయం ఏంటంటే ఈజ్ యంగ్ ఉన్నాడు. సో కాదండి, నేను దాని గురించి అనట్లేదు, అది కాదు. ఒకసారి వినండి. ఆయన అర్థం చేయండి ఏంటంటే, మీకు ముందు చెప్పిన విషయం ఏంటంటే అదేదో టాపిక్ ఉంది, అర్థమైందండి. నేను ఒకసారి ఫినిష్ చేయండి. నేను చెప్పిన డిబేట్ బిట్వీన్ 2 persons. ఇక్కడ ఎవరు పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలి, రైట్? దీన్ని లీగల్ గా ఫేస్ చేయొచ్చు, 1-to-1 మాట్లాడుకోవచ్చు, క్లోజ్. రైట్, దట్స్ ఇట్. ఇప్పుడు బిగ్గెస్ట్ అలిగేషన్ వచ్చేసి సంజయ్ గారు వచ్చింది, రెండు వర్డ్స్ గురించి కంక్లూజన్ వచ్చేసి ఈజ్ వెరీ పొలైట్, మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు, పాజిటివ్ ఉంది. ఇప్పుడు అతను అనుకున్నది కూడా ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పచ్చా, రెండే విషయాలు అతను అనుకున్నది ఏంటంటే, నేను చెప్పాలని వచ్చింది ఇది, మీరు అది ప్రియారిటీ తీసుకోలేదు ఏందని చిన్న అదేంది అక్కడే మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్. మా ఇద్దరు కాదు, వాళ్ళు చెప్తున్నారు కూడా అదే. లేదు, వాళ్ళు చెప్తున్నారు కూడా అదే. పర్సనల్ లేదండి, అసలు ఆ టాపిక్ లేదు. అది ఎవరు మరి సార్ మీకు అర్థం కావట్లేదు. సోషల్ ఇష్యూ. అసలు ఆ విషయం మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు. మీరు ఎందుకు అట్లా చేసుకొని ఇప్పుడు ఒక జర్నలిజం ని ఇక్కడ ఇట్లా అంటే అది మీరు మేమైతే వినలేదు. ఒక క్లారిటీగా చెప్తున్నాం. అయితే నేను అనేది ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ అన్నకి నష్టం జరగదు, మీకే నష్టం జరుగుతుంది. ఎవరో ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ కి, ఒక సినిమాకి మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి అది డిఫరెంట్. బట్ వాళ్ళ ఫాదర్ చెప్పిన దాంతో టోటల్ గా క్లోజ్ అయింది. మళ్ళీ మీరు దాన్ని పర్ లాంగ్ మీరు లాగదేకండి. మనోజ్ గారు కూడా తనకి సపోర్ట్ చేశారు. తను ఏదో ఒకటి క్లోజ్ సపోర్ట్ అంటే గుడ్ సపోర్ట్ ఉంది ఆయనకి, పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగానే ఉంది. ఇంతమంది మంచిగా మాట్లాడారు, వాళ్ళ నాన్న ఇచ్చిన దాంతో క్లోజ్ అయిపోయింది. దట్స్ ఆల్. ఇంకెందుకు? అంతే అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంపత్ గారు, అండ్ థ్యాంక్ యూ సర్వోత్తమ్ గారు, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. సో ఓవరాల్గా ఇది మొత్తంగా ఆయన సారీ అయితే అపాలజీస్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు ఈ మాటల తర్వాత? మీకేమనిపించింది కామెంట్ చేయండి. క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ఆ ముస్లివాళ్ళ గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. శివ గారు ఉన్నారా? హలో. రైట్, శివ గారు మాట్లాడండి. హలో. హలో. రైట్, శివ గారు మాట్లాడండి, వినిపిస్తోంది, మాట్లాడండి. చంద్రరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఏమనుకున్న పాట పాడారు కానీ మీ సినిమాకి అయితే ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ అంటున్నారండి? థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియా అంతా మీరే ఉన్నారు మొత్తం. యాక్సెప్ట్ చేస్తున్నట్టుంది అంటే ఇప్పుడు ఓకే, అదే అండి, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని బరాబర్ ప్రేమిస్తాను డే 1 నుంచి. నేను అంతే. ఎక్సెప్ట్ సోషల్ మీడియా పక్కన పెడితే మా ఇంట్లో కూడా మీరే ఉన్నారు. ఎందుకంటే మా అక్కల అబ్బాయి 3 years అది సెల్ ఓపెన్ చేస్తే మాట్లాడితే కొత్త బాగా తింటాను. నాకు క్లియర్ వినపడలేదు సార్, వాల్యూమ్ శివ గారు మీరు మాట్లాడింది అర్థం అవట్లేదు. లైన్స్ చెప్తున్నారు ఏదండి? మీరు సోషల్ మీడియా కాదు, మా ఇంట్లో కూడా మీరే ఉన్నారు. ఎందుకంటే మా అక్కల అబ్బాయి 3 years వాడు కూడా కొత్త బాగా తింటా అన్నాడు. చిన్నపిల్లడు వాళ్ళ బాబు, వాళ్ళ అక్క వాళ్ళ బాబు 3 years అంటే ఆయన కూడా పాడుతున్నాడు అంట. ఓకే, పాడుతున్నాడు. అయితే సార్ ఈ వర్షన్ చూపించకండి సార్, ఈ వర్షన్ కాకుండా ఒరిజినల్ వర్షన్ చూపించండి, అది బెటర్. అది ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తున్నారో దాన్ని పాజిటివ్ గా తీసుకొని చాలా సింపుల్ గా దీన్ని తేల్చేచ్చు కదా. దీని ఇష్యూ ఇంకా డ్రాగ్ చేస్తారు. సార్ నేను భలేవారు సార్, నేను ఫస్ట్ నుంచే పాజిటివ్ తీసుకుంటున్నాను, నేను అది యాక్సెప్ట్ చేశాను, నేను చెప్పేశాను. అసలు నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే సార్, నా మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి, నేను ఒకరికి వార్నింగ్ ఇచ్చాను, చంపేస్తాను, ఇవన్నీ అంటున్నారు. అది క్లారిటీ ఇచ్చుకోవడానికి వచ్చాను సార్ నేను. అసలు నేను దీన్ని ఏమి నేను సపోర్ట్ చేస్తాను. నాకు నెగిటివ్ ఉందని అన్నారు, చూసారు ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు మీకోసం. లవ్ కూడా ఉంది, టేక్ దట్ టు, అది కూడా తీసుకోండి. అయ్యో, ఇంకొక కాలర్ ఉన్నారు, చరణ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. చరణ్ గారు ప్లీజ్ టాక్. సార్ నేను చరణ్ సార్. సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సార్, ప్రతి ఒక్కళ్ళు చంద్రహాస్ ని, అతనికి నేను ఏదో ఫ్యాన్ కాదు, నేను ప్రభాకర్ గారికి ఫస్ట్ నుంచి ఆయన యాక్టింగ్ ఫ్యాన్ ని. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ అబ్బాయిని ఒక్కడిని పాయింట్అవుట్ చేసి ఆ అబ్బాయి అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చంద్రహాస్ అనే అతను ఒక్కడే కూతురు మాట్లాడుతున్నాడు, లేదా అతను మాట్లాడింది సమాజం పాడైపోతుంది అంటున్నారు. ఇళ్లలో మన తాతలు నాన్న